నిన్న లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేదు. కానీ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం 29 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. అయితే రవీంద్ర జడేజాను రన్అట్ చేసే అవకాశం వచ్చినా కూడా చేజేతులారా పోగొట్టుకుంది లక్నో సూపర్ జైంట్స్. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా, డొనోవన్ ఫెరీరా ఈ ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రన్అట్ ఛాన్స్ మిస్ చేసుకుంది లక్నో. రవీంద్ర జడేజా నికోలస్ పూరన్ వైపు భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటర్ల మధ్య మిస్ కమ్యూనికేషన్ చోటు చేసుకుంది. దీంతో జడేజా, డొనోవన్ ఫెరీరా ఇద్దరు బౌలర్ ఎండు వైపు పరిగెత్తారు. ఈ తరుణంలో నికోలస్ పూరన్ వేసిన త్రోను అందుకోబోయిన పంతు ఆత్రం ఎక్కువై బెయిల్స్ పడేసి డైవ్ కొట్టాడు. ఆ తర్వాత అలర్ట్ అయిన ముకుల్ చౌదరి కూడా రన్అట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఫెరీరా క్రీజులోకి వచ్చేశాడు. బెయిల్స్ పడకపోయి ఉంటే ఖచ్చితంగా ముకుల్ చౌదరి రన్అట్ చేసేవాడు. మొత్తానికి పంతు పూరన్ చేసిన పని వల్ల రన్అట్ మిస్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ ఫీల్డర్ల లాగానే లక్నో ప్లేయర్లు తయారయ్యారని సెటైలు పేలుస్తున్నారు. రన్అట్ మిస్ అయిన నేపథ్యంలో రవీంద్ర జడేజా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే జట్టు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్ లో 29 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా 43 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో ఓ 6, 2 బౌండరీలు ఉన్నాయి. రవీంద్ర జడేజా చేసిన 43 పరుగులే రాజస్థాన్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జైంట్స్ 10 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో 119 పరుగులే చేసింది. దీంతో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది.